వస్తాయి కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా నిరోధించి నిర్బంధించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒకవేళ లెట్ us assume అండి, వాళ్ళు అనుకున్నట్టుగా ఇదేదో అనుకుందాం, కానీ ఇన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే డిసెంబర్ 30 నాటికి 2026 డిసెంబర్ 30 నాటికి గనక ఈ నిర్మాణం ఏదేని కారణాల వల్ల గనక ఒకవేళ ఆలస్యం అయితే ఈ ఫినాన్షియల్ బర్డెన్ అంతా కూడా ఎవరు భరించాలి? ఈపీసీ కాంట్రాక్టరే బాధ్యత వహిస్తాడా, ఆర్ అదర్వైజ్ మరి దీనికి రెమెడీ ఏంటి? వితౌట్ లెవీ ఆఫ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని చెప్పని పొడిగించినటువంటి తేదీకిను దీనికి కాంట్రాక్టర్ కారణంగా ఆలస్యం అయితే దానికి లిక్విడేటెడ్ డ్యామేజెస్ విధించాలి. దానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా? పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ అనేటువంటిది ఇంకొక పాయింట్ ఉంది. సో ఇవన్నీ కూడా రిస్క్ కాస్ట్ ఉంది. ఈ వీటన్నిటికి సంబంధించి ఏదైనా వాళ్ళు అనుకున్నటువంటి డెడ్ లైన్ కనుక ఒకవేళ బ్రేక్ అయితే, డిస్లొకేట్ అయితే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? సార్ ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా ఈ ప్రభుత్వం చూసే పరిస్థితిలో లేదు సార్. వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అంతా ఏమిటంటే సింపుల్, మనం ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చి దోచిపెట్టి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి లాభసాటిగా ఉండేటువంటి డీలే వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళ అవసరమైనటువంటి తీర ప్రాంతాలు పొడిగిస్తారు, పరిమితులు విధించినటువంటి తొలగిస్తారు, వాళ్ళకి కావాల్సింటే మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేస్తారు, ఆ కాంట్రాక్ట్ రేటు పెంచుతారు, దాన్ని 750 కోట్ల రూపాయలకి ఏదైతే 5% పనులు ఉన్నాయో వాటిలన్నింటినీ 750 కోట్లకు తీసుకెళ్తారు. రకరకాలని చేసి ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి 750 కోట్ల రూపాయలు కూడా తిరిగి చెల్లించడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇన్ని రకాలుగా వీళ్ళకి ఎంత కమిషన్ వచ్చే దాన్ని బట్టి వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం తప్ప పోర్టు అభివృద్ధిని గురించి కానీ, పోర్టుకి సంబంధించినటువంటి ఆధారపడి ఉండేటువంటి కుటుంబాల గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సంపద పెంచాలనేటువంటి ఆలోచన కానీ శూన్యమైపోయింది అనేటువంటిది అర్థమైపోయింది. రేపు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాల మీద ఈరోజు ఏమీ సమాధానం చెప్పకుండా, వాటి మీద స్పష్టత ఇవ్వకుండా, ఈరోజు మేము పిలిచేసాం టెండర్లు అని చెప్పినని ఆ విధంగా వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం నిజంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పి పిలిచేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవడన్నా వేసేస్తే వాళ్ళకి ఇచ్చేసి ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి దాంట్లో మనము మన కుటుంబం ఎంత మేర లాభపడాలనేటువంటి ఆలోచన చంద్రబాబు చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, రాష్ట్ర ప్రజలకు నేను జవాబుదారీగా వ్యవహరించాలనేటువంటి ఆలోచన చేయకుండా, ఒక పక్క ఆ ఆలోచన చేయకుండా అమ్ముకోవాలని చూడడం, దాని మీద ప్రజలకు సంబంధించినటువంటి నిరసనలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా నియంత్రిత పోకడలకు వెళ్ళి అణచివేయడం, మా మీద ఈరోజు చాలా దారుణంగా ప్రవర్తించడం, అది క్రూరంగా వ్యవహరించడం. మేము ఒక మాజీ మంత్రిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాజీ శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, ఆ మత్స్యకారు కుటుంబాలు అందరం వెళితే అందరి మీద కూడా అగౌరవంగా, అవమానకరంగా వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి, ఎవరు పడితే వాళ్ళని ఎక్కడ మెడలు బట్టి నెట్టి వేశారు, చొక్కాలు చించేశారు, రకరకాలైనటువంటివి చేశారు పోలీసులు. మీరు ఆ విజువల్స్ లో బహుశా చూసుంటారు. మేము మాకు సంబంధించినటువంటి మా ఆస్తిని చూడడానికి మీరు ఎందుకు మమ్మల్ని నిరోధిస్తున్నారు అని చెప్పడితే వెంటనే మమ్మల్ని అక్కడి నుంచి నెట్టివేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నెట్టివేసి మమ్మల్ని హైవే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రామాయపట్నం హైవే మీద ఉంటే ఆ రామాయపట్నం హైవే మీద కూడా మీరు ఉండడానికి లేదు అని చెప్పి బలవంతంగా తీసుకువెళ్లి అరెస్ట్ చేసి ఈ రోజు దాని మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, మీరు ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కేస్తాం, మీరు ప్రశ్నించడానికి లేదు, మా దోపిడీని అడ్డుకోవడానికి లేదు, మా దోపిడీని మేము యథేచ్ఛగా సాగిస్తాం. ఆ దోపిడీ సాగించడానికి ఈ రోజు మనం అనుకున్నటువంటి ఏదైతే పలు అంశాలు ఉన్నాయో అవేవి కూడా వెలువరు రాకుండా తొక్కిపెట్టి వాళ్ళకి రేపు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితి కోసమే వాటి గురించి చర్చించడం కానీ, లేదా వాటి గురించి మాట్లాడడం కానీ, వాటి గురించి చూపించడం కానీ జరగలేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇన్ని అణచివేతల మధ్య మీరు చెప్తున్నట్టుగా గొంతు నొక్కివేసే పరిస్థితి ఉన్నా కూడా పెద్ద మొత్తంలో ఇంతమంది ప్రజానీకం అంతా కూడా అక్కడ తిరుగుబాటు చేయటం అని అంటే ఖచ్చితంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎలాంటి దీనికైనా ప్రతిఘటించాలనేది కనిపిస్తూ ఉంది మీ నాయకత్వంలో వాళ్ళు జరిగినటువంటి కార్యక్రమాన్ని చూసినట్టయితే. అయితే మత్స్యకారులు ఈ విషయానికి వచ్చినట్టయితే జొవ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా హార్బర్ల టెండర్లు అన్నీ కూడా రద్దు చేయటం, కొన్ని ప్రాజెక్టుల అంచనా వ్యయాలన్నిటిని కూడా మార్చటం, ప్రాజెక్టుల పరిధుల్ని తగ్గించటం, ఒకవైపు పన్నులు నిలిపివేస్తూ మరొక వైపు నిర్మాణ వ్యయాలన్నిటిని కూడా భారీగా పెంచడం అనేటువంటిది జరుగుతుందని కూడా మీరు కూడా గతంలో మాట్లాడినట్టున్నారు. ఈ పూడిమడక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానీ ఇలాంటివన్నీ. సో ఇవన్నీ కూడా ఎలా చూడాలి? మత్స్యకారులందరూ కూడా ఇది మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు అంటున్నారు. దీన్నే మరి ఎలా దీనికి
అంటే ఇదొకటే కదా, సార్, ఇప్పుడు- రామాయణపేట పోర్టే కాదు, మచిలీపట్నం పోర్టు, కాకినాడ మ్యారిటైమ్ బోర్డు కానీ, ఫ్రంట్ ఏరియా డెవలప్మెంట్ తర్వాత- సంబంధించి జువ్వలదిన్నె హార్బరు, ఇలా ఇవన్నీ కూడా